హే హాయ్ హలో వెల్కమ్ టు సివిపి క్రియేషన్స్. సలార్ టికెట్ ప్రైజ్ ఎంత ఉండబోతుందో తెలుసా? అలాగే సలార్ షోస్ ఎన్ని గంటలకు మొదలవుతాయో చూద్దామా? పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా సంగతులు, అలాగే మహేష్ బాబు గారి గొప్ప మనసు సంగతి, ఎన్టీఆర్ అన్న దేవరా అప్డేట్స్ గురించి, కొత్త పాటల గురించి, చిన్న సినిమాల ట్రైలర్ల గురించి, పెద్ద సినిమాల టీజర్ల గురించి, వస్తున్న ఓటీటీ మూవీ గురించి, వచ్చేసిన ఓటీటీ మూవీ గురించి, సరదాగా కొత్త ఇంటర్వ్యూస్ గురించి, రిలీజ్ అవుతున్న వాటి గురించి సరదాగా మనందరం మాట్లాడుకుందాం. ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్. సివిపి క్రియేషన్స్ అంటే నా ఛానల్ మాత్రమే కాదు, మన ఛానల్ అని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక విషయానికి వస్తే, పెద్దన్న ప్రభాస్ గారి సలార్ నైజాం డిస్ట్రిబ్యూటర్స్ శనివారం ఎస్ఎస్ రాజమౌళి గారికి టికెట్ అమ్మేశారు. దాని ధర అక్షరాల 10,116 రూపాయలంట. మూవీ షో టైం వచ్చేసరికి 7 AM ఎట్ సంధ్య అంట. సరదాగా రాజమౌళితో సినిమా చూడాలంటే 7 AM షోకి 22న వెళ్ళిపోండి. నెక్స్ట్ సలార్ రన్ టైం 2 గంటల 55 నిమిషాల 22 సెకండ్లు అంట. ఈ మూవీకి 2 ఫైట్స్ తీసేస్తే యూబైఏ సర్టిఫికేట్స్ ఇస్తాము అని సెన్సార్ వాళ్ళు చెప్తే, ఆ 2 ఫైట్స్నే దేవా క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి నేను యూజ్ చేసుకున్నాను. అవి నాకు చాలా ఇంపార్టెంట్. యూబైఏ సర్టిఫికేట్ నాకేం వద్దు, ఇచ్చేయండి అన్నారంట ప్రశాంత్ నీల్ గారు. సలార్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ సండే ఈవినింగ్ రిలీజ్ చేస్తారంట. ఈ ఇంటర్వ్యూ హోస్ట్ వచ్చేసరికి రాజమౌళి గారు కాగా, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్ అని ప్రశాంత్ నీల్ గారు ఈ ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. మోస్ట్ అవైటెడ్ ఇంటర్వ్యూ ఇన్ 2023 ఐ థింక్. నెక్స్ట్ నాగార్జున గారి నాసామిరంగా నుండి అల్లరి నరేష్ గారి ఇంట్రో టీజర్ని చూడకపోతే చూసేయండి, లేకపోతే అంజిగడికి మళ్ళీ మాట వచ్చేస్తుంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం 12:34 నాసామిరంగా టీజర్ రిలీజ్ చేస్తున్నారు, సరదాగా చూసేయండి. పవన్ కళ్యాణ్ గారికి సురేందర్ రెడ్డి ఒక కథ చెప్పాడంట. దానికి కళ్యాణ్ గారు కూడా ఓకే అన్నారంట. ఈ మూవీ ఏపీ ఎలక్షన్స్ తర్వాత స్టార్ట్ అవుతుందని టాక్. మరి మీరేమంటారు? రవితేజ గారి ఈగల్ ట్రైలర్ని ఈరోజు సాయంత్రం 6:04 రిలీజ్ చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు. ఈ ట్రైలర్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 గంటల 23 సెకండ్లు ఉంటుందంట. 2 నిమిషాల 23 సెకండ్లు ఉంటుందంట. చూడకపోతే చూసేయండి. ఈ మూవీ June 13th రిలీజ్ అవుతుంది. లిరికల్ వీడియోస్ సంగతికి వచ్చేసరికి సలార్ నుండి ఫస్ట్ పాట హోమ్లీ ఫిలిమ్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. నాకైతే ట్రైలర్ కన్నా సాంగ్నే పిచ్చగా నచ్చింది. గుంటూరు కారం నుండి ఓ మై బేబీ సాంగ్ రిలీజ్ చేశారు. మంచి ఫీల్ గుడ్ మూవీతో పాటు మంచి ఫీల్ గుడ్ సాంగ్. సరదాగా సాయంత్రం చల్లని చెట్టు కింద కూర్చొని వినేయండి. అద్భుతంగా ఉండకపోతే నన్ను అడిగేయండి. యానిమల్ నుండి కొన్ని వీడియోస్ క్లిప్స్ని పెట్టారు, హ్యాపీగా చూసేయండి యూట్యూబ్లో. ట్రైలర్స్ విషయానికి వస్తే, సుమా కనకాల గారి అబ్బాయి నటించిన బబుల్ గమ్ ట్రైలర్ రిలీజ్ అయింది. మంచిగా ఉంది. ఈగో, లవ్, మ్యూజిక్ అంటూ బాగుంది. కనెక్ట్ అయితే హిట్ అవుతుంది, లేకపోతే అస్సాంనేగా. తెలిసిందేగా రొటీన్ స్టోర్తో వస్తుంటారని. తమిళ కమెడియన్ యోగి బాబు గారి బోట్ టీజర్ రిలీజ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ విజువల్ వండర్ లాగా అనిపించింది నాకైతే. చూడకపోతే యూట్యూబ్లో ఉంది, సరదాగా వెళ్ళి చూసేయండి. కాంట్రవర్సీ విషయాలకు వస్తే, కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండి, అలాగే మైక్ పట్టుకుంటే మైక్ మచ్చినట్లు మాట్లాడే సురేష్ కొండేటి గారిని ఫిలిం ప్రెస్ మీట్స్కి రాకుండా సస్పెండ్ చేశారంట. బట్ ఆయన మాత్రం నేనైతే డివోషనల్ ట్రిప్లో ఉన్నాను, ఇదంతా అబద్ధం రా నాయన అని చెప్పి వాపోతున్నాడు. అలాగే ఆయనంట 31 years నుంచి ఇండస్ట్రీలో జర్నలిస్ట్గా ఉన్నాడంట. మరి మీరేమంటారు? అన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంటారా? నాగవంశీ గారు ఘాటు రిప్లై, ఫ్యాన్స్ ఫైర్ అయినారు. చివరకు క్షమాపణలు చెప్పక తప్పలేదు నాగవంశీ గారు. అసలు విషయం ఏంటంటే, ఓ మై బేబీ కాంట్రవర్సీ గురించి మనందరికీ తెలిసిందే. ఆ విషయంలో మహేష్ అన్న కలెక్ట్ చేసుకొని నాగవంశీ గారికి నచ్చజెప్పారంట. ఆ దెబ్బకు దిగివచ్చి నాగవంశీ గారు క్షమాపణలు చెప్పారు ఫ్యాన్స్కి. అయినా సంక్రాంతి రిలీజ్ అంటే స్ట్రెస్ ఉండిద్ది మామ, మనం కూడా అప్పుడప్పుడు అర్థం చేసుకోండి. నాగవంశీ గారు 40 ఏళ్ళు వచ్చినా మీకు ఏందండి ఈ చాదస్తం? రిలీజ్ విషయానికి వస్తే, December 30th వెంకీ మూవీని రిలీజ్ చేస్తున్నారు. అలాగే గుర్తుంది కదా ట్రైన్ సీను బొక్కా గారు. నెక్స్ట్ వచ్చేసి December 31st శివాజీ మూవీని రిలీజ్ చేస్తున్నారు. శంకర్ గారి మ్యాజిక్ అంటే నిజంగా చాలా వర్కౌట్ అయిందనే చెప్పాలి శివాజీ సినిమాలో. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఏ మూవీ చూస్తారో, మీరు ఏ మూవీ ఫస్ట్ చూస్తారో కామెంట్ చేసేయండి సరదాగా. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.